ఇండియా పాక్ యుద్ధంపై చైనా కీలక ప్రకటన. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అంతేకాకుండా శాంతి భద్రతలపై ప్రభావం చూపేలా మారాయి. ఇటీవల భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో చైనా స్పందించడమే కాకుండా ఒక స్పష్టమైన ప్రకటనను విడుదల చేసింది. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రస్తుత పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరు దేశాలు సంయమనం పాటిస్తూ ప్రత్యక్షంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. ఈ ప్రకటనతో చైనా భారత్పై ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం గమనించదగిన విషయం. ఇది చైనా భారత్తో ఉన్న వ్యాపార భౌగోళిక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. అయితే ఉగ్రవాదంపై వ్యాఖ్యానించినప్పుడు పాకిస్తాన్ను ప్రత్యక్షంగా ఉద్దేశిస్తూ బాధ్యత వహించాల్సిన అవసరాన్ని చైనా ఉద్ఘాటించింది. ఇది పాక్పై పరోక్ష ఒత్తిడి పెట్టే ప్రయత్నంగా భావించవచ్చంటున్నారు నిపుణులు. చైనా ఈ ప్రకటన ద్వారా తన మధ్యవర్తిత్వ ధోరణి కొనసాగించడమే కాకుండా భద్రతాపరమైన విషయాల్లో తటస్థంగా ఉండే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో భారత్లో పరిస్థితిని సమీక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 సైన్యాధిపతులతో అత్యవసర భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశీయ భద్రతా పరిస్థితులను, సరిహద్దుల్లో తలెత్తే సవాళ్లను అంచనా వేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సైనిక స్థాయిలో తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చలు జరిగి ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి చిన్న చర్య కూడా పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఉగ్రవాదం వంటి సమస్యను పూర్తిగా అణిచివేయడం కోసం దేశాల మధ్య సహకారం కీలకం. చైనా వాణిజ్యపరంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా తన ఇమేజ్కి హానికరం కాకుండా వ్యవహరించడం గమనార్హం. ఇకపై భారత్, పాకిస్తాన్ ఎలా స్పందిస్తాయన్నదే ప్రధానంగా మారుతుంది. శాంతియుత చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నదే ప్రపంచ దేశాల ఆకాంక్ష.